కాకాని మీదన సోమిరెడ్డికి సంబంధించినటువంటి అంశం ఏంటి? సోమిరెడ్డికి పగ 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 అని ఆ పాట ఏదో కూడా పాడుకోవచ్చు దాని మీదన. ఎందుకు? సుదీర్ఘకాలం పాటు సోమిరెడ్డిని ఓడించింది కాకాని. ఇప్పుడు కాకాన్ని రాజకీయ అంతం చెయ్యాలన్నటువంటి సోమిరెడ్డి పంతం. అందుకనినే పదే పదే ఒకప్పటి సోమిరెడ్డి వ్యవహార శైలి ఇవాల్టి నాయకుల తరహా శైలి కాదు. వేధింపుల రాజకీయాన్ని అంగీకరించేవాడు కాదు, అవినీతి రాజకీయాన్ని అంగీకరించేవాడు కాదు, బాధ్యతాయుతంగా ఉంటూ వచ్చాడు. అందుకే ఓడిపోతున్నాను అనుకున్నట్టున్నాడు. లేదా కాలం మారి తరాలు కొత్త వచ్చేటప్పటికి వచ్చిన ఆలోచనల్లో మార్పేమో తెలియదు, కానీ వేధింపుల రాజకీయం పతాక స్థాయికే తీసుకెళ్తున్నాడు. లేదా తనని వేధించారు కాకాని అంతకుముందు అన్నటువంటి కోపమైనా అయి ఉండదు. ఇప్పుడు కాకాని ఇంటికి నిన్న నోటీసులు ఇచ్చారు. ఏంటయ్యా అంటే అక్కడ ఏదైతే క్వాడ్జికి సంబంధించినట్టు మొన్నే చెప్పుకున్నాం. ఇది ఒక టన్ను క్వాడ్జ్ ఎంత ఉంటుందంటే దాదాపు 12 లక్షల రూపాయలు రాశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. సాక్షి ఆ డీటెయిల్స్తో సహా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. వాస్తవంగా 20,000 చేసేదాన్ని 12 లక్షలకు లెక్కగట్టి దానికి గాను 100 కోట్ల రూపాయలు ఆయన ఎగ్గొట్టాడు అన్నటువంటి కోణాన్ని, అది కూడా ఎవరో రుస్తుం అనే కంపెనీకి సంబంధించి. అదే సందర్భంలో ఈడ్చిపెట్టేదంతా 12 లక్షలు ఉండదు, అదొక పెద్ద హంబక్ అంటూ ఓ పక్కన స్టేట్మెంట్ వైసీపీ ఇస్తా వచ్చింది. అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నది స్పష్టమవుతుంది నిన్న వెళ్ళి అక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్లతో.